లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచే మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. మరి కాసేపట్లో మహంకాళి అమ్మవారి ఆలయానికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు రానున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అలాగే తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా అమ్మవారిని దర్శించుకుని ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచే మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. మరి కాసేపట్లో మహంకాళి అమ్మవారి ఆలయానికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు రానున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అలాగే తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా అమ్మవారిని దర్శించుకుని ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ విషయం గురించి మరింత సమాచారం మా కొలీగ్ తెలంగాణ భాగ్యలక్ష్మి అందిస్తారు. భాగ్యలక్ష్మి, చెప్పండి, అక్కడ ఎలా ఉంది? అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు కదా, ఎంతమంది హాజరయ్యారు? మరి పరిస్థితి ఏంటి? రైట్ దుర్గా, ముందుగా అందరికీ తెలంగాణ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఆషాఢం వచ్చిందంటే చాలు తెలంగాణలో పండుగ వాతావరణం అయితే నెలకొంటుంది. ఎక్కడ చూసినా ప్రతి వాడ ఊరు ఎక్కడ చూసినా బోనాల పండుగ అయితే ఉంటుంది. మేమైతే ఇప్పుడు లాల్ దర్వాజా పాత బస్తీలో ఉన్న లాల్ దర్వాజా అమ్మవారి దగ్గర ఉన్నాము. ఇక్కడైతే జనాలు ఎక్కువ మొత్తంలో అయితే రద్దీలో ఉన్నారు. ఎక్కడ చూసినా జనాలు బోనాలతో నిండిపోయి ఉంది. మహిళలు అయితే మంచిగా ముస్తాబై బోనాలను అయితే మంచిగా ముస్తాబు చేసి దీపాలతో, నృత్యాలతో, డప్పుల సప్పులతో అయితే ముందుకొస్తున్నారు. అవన్నీ అక్కడ గుడి చూపి వీళ్ళకి ఎంత మంచిగా పూలతో అలంకరించారో. అండ్ ఇది మనకి 117వ సంవత్సరం అన్నట్టు వార్షికోత్సవం. సో దీని సందర్భంగా జూలై 11 నుండి ఈ పండుగ అయితే మనకి స్టార్ట్ అయింది. మళ్ళీ లైన్లకు వచ్చేసరికి అయితే బోనం పెట్టిన వాళ్ళకి ఒక సైడ్, బోనము లేని వాళ్ళకి ఒక సైడ్ అయితే లైన్ అనేది ప్రత్యేకంగా నిర్వహించారు. అలా జరగడం వల్ల త్వరగా మనకైతే లైన్లు అనేది క్లియర్ అయ్యి తగడక మనకైతే దర్శనం అయితే తొందరగా అయిపోతుందని చెప్తున్నారు. ఇక్కడ జనాలు ఎక్కడ ఏం చేసినా మాత్రం మంచిగా బందోబస్తు ఉంది. పోలీస్ వాళ్ళు మంచిగా చూసుకుంటున్నారు. వాటర్ సదుపాయం అయినా సరే, ఏదైనా సరే మాకు మంచి సౌలతులు ఉన్నాయని అయితే చెప్తున్నారు దుర్గా. అండ్ మన బోనాలు అయితే మనం మెయిన్గా ఎందుకు జరుపుకుంటామంటే వర్షాకాలం వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా మనకి రోగాలు వస్తూ ఉంటాయి. అందుకని చెప్పేసి అమ్మవారిని కోరుతూ రోగాలు ఎటువంటి రావద్దు అని చెప్పేసి మనకి బోనంలో సున్నము, పసుపు ఇలాంటివి కలిపి ఉండడం వల్ల కీటకాలు రాకుండా, మనకి జ్వరాలు ఏం రాకుండా ఉంటాయని అమ్మవారిని కోరుతూ ప్రజలందరూ అయితే మనకి బోనాలు అయితే సమర్పిస్తున్నారు. ఇక్కడ ఎక్కడ చూసినా డప్పుల్లో, నృత్యాలతో చాలా సందడిగా అయితే మనకి జరుగుతున్నాయి బోనాల పండుగ. అండ్ ఇక్కడ మనకి మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం మన భట్టి విక్రమార్క కూడా రాబోతున్నారంట. రైట్ దుర్గా, ఓవర్ టు స్టూడియో.